హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ రమ్య. సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్. ఫైనలీ యూట్యూబ్ ఛానల్ అయితే లైవ్ వచ్చేసింది, లైక్ స్టార్ట్ అయిపోయింది. నేను రీసెంట్గానే ఇంట్రొడక్షన్ బ్లాగ్ కూడా రిలీజ్ చేశాను. సో జనవరి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు నాకు కుదిరింది నేను పెట్టడానికి. అది కూడా ఎప్పుడు పెడదాం అని అనుకోవడంలోనే సరిపోయింది. ఫైనలీ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేశాను. హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏంటి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనలీ డైరీస్ ఆఫ్ రమ్య యూట్యూబ్ ఛానల్ ఈజ్ క్రియేటెడ్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం, ఆగస్ట్లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం. అంటే నేను ఛానల్ పెట్టాక వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ అయితే వరలక్ష్మి వ్రతం. సో వ్లాగ్ అయితే రికార్డ్ చేద్దామని అనుకున్నా. మార్నింగ్ నుంచి రికార్డ్ చేశాను బిట్స్ అండ్ పీసెస్ అయితే. బట్ నేను లేచేసరికి మా మమ్మీ అయితే మొత్తం పిండి వంటలు అయితే రెడీ చేసేసుకున్నారు. సో నేనైతే కొంచెం దేవుడి దగ్గర సర్దడం అలాంటివన్నీ చేశాను. ఒక రెగ్యులర్ బ్లాగ్ అయితే తీద్దామని అనుకున్నా. బట్ నేను లేచిన టైంకి మా మమ్మీ చేసేసుకున్న పిండి వంటలకి నాకు టైం అయితే కుదరలేదు. దిస్ షార్ట్ బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మన మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. ఇఫ్ వాయిస్ కూడా క్లియర్ లేకపోతే దానికి కూడా ఐఎమ్ సారీ. నా దగ్గర అయితే మైక్ లేదు, నేను నార్మల్ ఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను. ఫర్దర్ నాకేమన్నా మోటివేషన్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, నేను కంటెంట్ని ఇంకా చాలా క్లియర్గా అయితే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మైక్లో హడావిడి చేసేసాను అనుకో, వేస్ట్ కదా. బ్లాగ్ అయితే పెద్దది ఉండకపోవచ్చు, షార్ట్ అండ్ స్వీట్గా ఫస్ట్ బ్లాగ్ అయితే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంట్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. సో మార్నింగ్ నుంచి ఏమేమి రికార్డ్ చేశానో ఒకసారి మీరు కూడా చూసేయండి. సో చెప్పాను కదా, నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి మా మమ్మీ ప్రసాదాలన్నీ రెడీ చేసేసారని. మా మమ్మీ అయితే లాస్ట్లో బూరెలు అయితే వేస్తున్నారు. సో మేమైతే 11 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే పెడతాం దేవుడికి. సో మా మమ్మీ అన్నీ రెడీ చేసేసుకుని దేవుడి దగ్గర కూడా కొన్ని పూలమాలలన్నీ వేసి రెడీగా పెట్టుకున్నారు. నేనైతే వచ్చి పాలవెల్లి కడుతున్నాను. మాకైతే వరలక్ష్మి వ్రతానికి పాలవెల్లి కట్టుకునే ఆన్వాయి ఉంది. సో నేనైతే ఒక 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పాలవెల్లి అయితే కట్టేశాను. తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. చిన్నగా అమ్మవారిని అయితే రెడీ చేసేస్తున్నాను. రెడీ చేసి అమ్మవారికి నగలు అయితే వేసేసాను. అన్న తర్వాత అమ్మవారిని మొత్తం దేవుడి గదిలో అయితే సర్దేశాను అనమాట. సో ఇలా అయితే ఫైనల్గా దేవుడిని అయితే సర్దేశాను. మా మమ్మీ రెడీ అయ్యి వచ్చేలోగా ప్రసాదాలు కూడా మొత్తం దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. సో మా మమ్మీ వచ్చి అష్టోత్తరం చదివి వ్రతకల్పం అయితే చేసేసుకుంటారని చెప్పి మొత్తం అన్నీ సర్దేశాను. ఇక్కడ 2 కలశాలు ఎందుకు పెట్టామంటే ఒకటి మా అక్కకి, ఒకటి మా మమ్మీకి అని పెట్టాము. సో ఈలోగా నేను కూడా రెడీ అయ్యి వచ్చేసి నేను కూడా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. సో తర్వాత మా మమ్మీ అయితే హారతి ఇచ్చేసి పూజను అయితే కంప్లీట్ చేసేసారు. ఇలా అయితే మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఆల్.